బిట్కాయిన్ మన జనరేషన్ వాళ్ళకి ఈ వర్డ్ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కూడా ఒక బిట్కాయిన్ అయినా ఉంటే బాగుండేది దేవుడా అనుకునేలా ఈ బిట్కాయిన్ దూసుకుపోయింది. ఎంతలా అంటే 2011లో ఆ టైంలో ఈ బిట్కాయిన్ కేవలం $1 ఉండేది. ఇప్పుడు బిట్కాయిన్ ఎంతకి వెళ్ళిందో తెలుసా? మోర్ దెన్ $100,000. ఈ రోజుకి చూసుకుంటే బిట్కాయిన్ $107,000 దాటింది. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూసుకుంటే 90 లక్షలకు పైమాటే. ఇది ఎప్పటి అంటే డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి బిట్కాయిన్ అనేది భారీ రేంజ్లో దూసుకుపోతుంది. అది కూడా అలా ఇలా కాదు, కొద్ది వారాలుగా పెరుగుతూ వచ్చిన బిట్కాయిన్ డిసెంబర్ 5న ఏకంగా $100,000 వచ్చేసింది. ఇక ఇప్పుడేమో $107,000ను దాటింది. ఈ వీడియో చేసే టైంకి ఒక్క బిట్కాయిన్ ప్రైస్ వచ్చేసి 90,65,374 రూపీస్గా ఉంది. ఈ బిట్కాయిన్ అనేది వరల్డ్ మొత్తంలోని క్రిప్టో కరెన్సీస్లో అత్యంత విలువైంది అన్న విషయం తెలిసిందే. క్రిప్టోస్లో దీని డామినేషన్ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. బిట్కాయిన్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ క్రిప్టో కరెంట్ వాల్యూ ఎంతో తెలుసా? ఇథీరియం అనేది ఇప్పుడు టాప్ 2 ఉన్న క్రిప్టో కరెన్సీ. దాని కరెంట్ వాల్యూ $3,994గా ఉంది. మన ఇండియన్ కరెన్సీస్లో చెప్పుకోవాలంటే ఇది 3.3 lakhs. ఎక్కడ 90 lakhs, ఎక్కడ 3 lakhs, అలా ఉంటుంది బిట్కాయిన్ సుప్రీమసీ. ఎందుకు పెరుగుతుందో తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నుండి బిట్కాయిన్ పెరుగుతూ వస్తుంది చెప్పుకున్నాం కదా. అసలు డొనాల్డ్ ట్రంప్కు ఈ బిట్కాయిన్కు ఉన్న సంబంధం ఏంటి? ట్రంప్ గెలిస్తే బిట్కాయిన్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి అన్నది చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ అయ్యాక బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీస్ విషయంలో పాజిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. యూఎస్ బిట్కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్ కూడా స్టార్ట్ చేస్తారని అన్నారు. దీంతో పాటు యూఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రిప్టో కరెన్సీ అడ్వైజర్గా సిలికాన్ వ్యాలీ ఆంట్రప్రెనర్ డేవిడ్ సాక్స్ను అపాయింట్ చేయడం కూడా పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేశాయి. ఈయన గతంలో పేపాల్కి ఎగ్జిక్యూటివ్గా ఉండడం వర్క్ చేశారు. అంతేకాకుండా ట్రంప్కు క్లోజ్ ఫ్రెండ్ కూడా. ట్రంప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన ఈలాన్ మస్క్ కూడా క్లోజ్ ఫ్రెండ్ అనే టాక్ ఉంది. ఇవన్నీ కాకుండా క్రిప్టో కరెన్సీస్కి సపోర్టర్గా పేరున్న వాషింగ్టన్ అటార్నీ పాల్ అట్కిన్ను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC అయిన వాల్ స్ట్రీట్ రెగ్యులేటర్కు న్యూ చీఫ్గా నామినేట్ చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ కీ అనౌన్స్మెంట్స్తో బిట్కాయిన్ ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. దాని ఫలితంగా బిట్కాయిన్ పరుగులో పెట్టిందని చెప్పుకోవచ్చు. దీని హిస్టరీ ఏంటి చూద్దాము. 2009లో బిట్కాయిన్ ఇంట్రడ్యూస్ అయింది. అప్పుడు దాని వాల్యూ 0. 2011 ఫిబ్రవరిలో $1 మార్క్ను టచ్ చేసింది బిట్కాయిన్. అలా నెమ్మదిగా పెరుగుతూ వచ్చిన బిట్కాయిన్ 2020 ఆ టైంకి $5,000 మార్క్ను రీచ్ అయింది. ఇక 2024 ఫిబ్రవరి టైంకి $57,000గా ఉంది. యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ డే నాడు అంటే నవంబర్ 4న బిట్కాయిన్ వాల్యూ ఒకేసారిగా $69,000కు రీచ్ అయింది. ఇక ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని వాల్యూ $90,000కు రీచ్ అయింది. నవంబర్ 21న బిట్కాయిన్ $95,000ను క్రాస్ చేయగా డిసెంబర్ 5న $100,000ను కూడా దాటేసింది. ఇక ఇప్పుడు $107,000ను కూడా క్రాస్ చేసింది. అంటే 90 lakhs పైమాటే. అనలిస్ట్ చెప్పేదాని ప్రకారం దీని వాల్యూ త్వరలోనే ₹1,00,00,000 మార్క్ను కూడా దాటుతుంది. అసలు ఏంటి ఈ బిట్కాయిన్? బిట్కాయిన్ అనేది ఏ దేశపు కరెన్సీ కాదు. అసలు ఏ దేశంలో కూడా దీనికి లెజిటిమసీ లేదు. సింపుల్గా చెప్పాలంటే దీనికి ఏ గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. సింపుల్ భాషలో చెప్పుకోవాలి అంటే ఇది జస్ట్ ఒక టైప్ డిజిటల్ కరెన్సీ మాత్రమే. ఇంతవరకు బార్టర్ సిస్టమ్ ఉండేది. దాని తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ సిస్టమ్ వచ్చింది. దాని తర్వాత పేపర్ కరెన్సీ వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు ఫ్యూచర్ అంతా డిజిటల్ అని ఇప్పటికీ అనుకుంటున్నాం. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం వాడుకుంటున్న ఫోన్పే, గూగుల్ పే టైప్లోనే ఇది కూడా జస్ట్ ఒక వాలెట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచం మొత్తంలో 6,000 క్రిప్టో కరెన్సీస్ ఉండగా అందులో సగం వాల్యూ బిట్కాయిన్కే ఉన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు. సతోషి నాకామోటో అనే వ్యక్తి 2008లో బిట్కాయిన్ కరెన్సీని క్రియేట్ చేశారు. అయితే అసలు ఈ మనిషి ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో కూడా ఎవరికి తెలియదు. ఆగస్ట్ 18న 2008కి bitcoin.org అనే సైట్ ప్రారంభించారు. బిట్కాయిన్ను తయారు చేసిన ఆల్గరిథం ద్వారా కేవలం 2,10,00,000 బిట్కాయిన్లు మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 1,80,00,000 బిట్కాయిన్లు చలామణిలో ఉన్నట్లు టాక్. అయితే మైనింగ్ లేదా వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ బిట్కాయిన్స్ను కొనుగోలు చేయగలము. ఇక బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్లో బ్రోకర్స్ లాంటి వారు ఉండరు.
ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి వీటి ట్రాన్సాక్షన్స్. ఇప్పటి వరకు వరల్డ్లో ఏ బ్యాంక్ కూడా దీన్ని అఫీషియల్గా వ్యాలిడేట్ చేయలేదంటే ఇది ఎంత సేఫ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా బిట్కాయిన్ అనేది మాత్రం ప్రస్తుతానికి దూసుకుపోతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో, త్వరలోనే 1,00,00,000 మార్క్ను కూడా టచ్ అవుతుందో లేదో కూడా చూద్దాము.